నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ధనుర్మాసం ప్రారంభమవుతున్న తరుణంలో ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువుని ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో, అలాగే మార్గశిర శుక్ల త్రయోదశి తిథి సందర్భంగా హనుమద్వ్రతాన్ని ఏ విధంగా ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించేటటువంటి మాసం కాబట్టి దీన్ని ధనుర్మాసం అనే పేరుతో పిలుస్తారు. ధనుర్మాసంలో శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన మధుసూదన నామాన్ని జపించుకున్నట్లయితే విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ధనుర్మాసంలో మొదటి 15 రోజులు కూడా విష్ణుమూర్తికి చక్కెర పొంగలి కానీ లేదా బియ్యము పెసరపప్పుతో తయారు చేయబడిన పులగం కానీ నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత 15 రోజులు దద్యోజనం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ధనుర్మాసం 30 రోజులు కూడా తిరుప్పావై పాసురాలు పఠించడం ద్వారా లేదా శ్రవణం చేయటం ద్వారా గోదాదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గోదాదేవిని ఆండాళ్ తల్లి అనే పేరుతో పిలుస్తారు. ఆండాళ్ అంటే ఉద్దీపకురాలు అనే అర్థం ఉంది. కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి ఏ విధంగా పాత్రలు అవ్వచ్చో తన పాశురాలలో వివరించి ప్రజలను ఉద్దీపనం చేసింది కాబట్టి ఆ తల్లికి ఆండాళ్ తల్లి అనే పేరు వచ్చింది. ఈ తిరుప్పావై పాసురాలు గానం చేసిన విన్న గోదాదేవి అనుగ్రహానికి రంగనాథుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ప్రతిరోజు కూడా తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు మార్గశిర శుక్ల త్రయోదశి తిథి హనుమద్వ్రతము. సీతమ్మ వారిని అశోకవనంలో హనుమంతుల వారు దర్శించిన రోజు కాబట్టి ఈరోజు హనుమంతుల వారిని ప్రత్యేకంగా పూజిస్తే స్వామివారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఈరోజు అరటి చెట్టు కింద ఆంజనేయ స్వామిని పూజిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. అరటి చెట్టు కింద ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని కానీ చిత్రపటాన్ని కానీ ఏర్పాటు చేసి షోడశోపచారాలతో ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. కదలీవన మధ్యస్థం అన్నారు. ఆయన అరటి తోటల్లో ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు. అందుకే అరటి చెట్టు కింద ఈరోజు స్వామివారిని పూజిస్తే స్వామి కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే స్వామివారిని పూజించే సమయంలో ఈరోజు జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి కానీ విగ్రహానికి కానీ ఈరోజు తమలపాకులతో ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ ఆంజనేయ స్వామి వారి 108 నామాలు చదువుకోవాలి. 108 నామాలు చదవలేని వాళ్ళు ఎవరైనా సరే శ్రీరామదూతాయ హనుమతే నమః ఈ చిన్న నామాన్ని చదువుకుంటూ తమలపాకులతో కానీ ఎర్రటి పుష్పాలతో కానీ ఆంజనేయ స్వామిని పూజిస్తే స్వామివారి విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. ఆంజనేయ స్వామి వారి ప్రీతి కోసం అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే అన్ని రకాలైనటువంటి శత్రు బాధల్ని తొలగింపజేసుకోవటానికి మర్కటేశ మహోత్సాహ సర్వశత్రు వినాశన శత్రువున్ సంహార మాం రక్ష శ్రియం దాపయమే ప్రభు అనే శ్లోకాన్ని చదువుకుంటూ ఈరోజు ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయాలి. అలా చేస్తే ఆంజనేయుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఈరోజు దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసే సమయంలో శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అనుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు లెక్క పెట్టడానికి పసుపు కొమ్ములు ఉపయోగిస్తే ఆంజనేయుడి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. వీలైతే ఈరోజు 108 ప్రదక్షిణలు చేయండి. వీలు కాకపోతే 21 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు అవి లెక్క పెట్టుకోవడానికి మాత్రం పసుపు కొమ్ములు ఉపయోగించండి. ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఆంజనేయ స్వామి వారికి ఉద్వర్తనం అంటే చాలా ఇష్టం. ఉద్వర్తనం అంటే గంగ సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరంతో ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ బొట్లు పెడితే దాన్ని ఉద్వర్తనం అంటారు. ఇలా ఉద్వర్తనం చేయటం ద్వారా కూడా ఆంజనేయుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. ఇలా ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయండి. ధనుర్మాస సందర్భంగా విష్ణుమూర్తిని పూజించండి. తిరుప్పావై పాసురాలు పఠనం చేయటం లేదా శ్రవణం చేయటం ప్రారంభించండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన చాంద్రాయణ వ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే దైనందిన జీవితంలో శీఘ్ర లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఓంకారరూపిణి క్లీంకారవాసిని జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి. పరమాత్మ ఎప్పుడైతే అవతరించి ఒక రూపంగా కనబడతాడో అప్పుడు రాధాదేవి కూడా వచ్చింది ఒక రూపంగా.
ఎలా వచ్చిందంటే వృషభానుడు అనబడేటువంటి గోపరాజుకి కుమార్తెగా అవతరించింది ఆ తల్లి, వృషభాను నందిని అని. అందుకు వృషభానికి దులారి అంటారు. అతడు పరసానుపురము అనబడే ప్రాంతానికి గోపరాజుగా ఉండేవాడు. నందవ్రజానికి నందుడు గోపరాజు, పరసానుపురానికి వృషభానుడు గోపరాజు, ఇరువురు మిత్రులు. ఆ వృషభానుడికి ఒకానొక సమయంలో నారదులు వారు చెప్తట, జగజ్జననైనటువంటి రాధాదేవిని కుమార్తెగా అవతరించనున్నది గనక నువ్వు సాధన చేయి, తపస్సు చేయని. అప్పుడు ఆ తపస్సు చేస్తూ ఉండగా రాధాదేవి దర్శనమిచ్చి, ఇక్కడ రావలనే ప్రాంతం ఉన్నది, అక్కడ ఒక కొలనులో నేను కనబడతాను అని చెప్పింది ఆ తల్లి. ఆ కొలనులో దర్శనమిచ్చింది రే, ఎలాగూ కమలంలో కనబడింది, అయోనిజా అని అర్థం అన్నవాడి సారాంశం అది. అప్పుడు ఈ వృషభాను ఏం చేశాడంటే సమస్తమైన పరివారంతో వెళ్ళి తీసుకొచ్చి పెద్ద ఉత్సవం చేశాడు, అమ్మాయి దొరికింది పుట్టింది అని. ఆ తల్లి కళకళలాడుతోంది, కానీ కళ్ళు తెరవట్లేదండి, కళ్ళు మూసుకునుంది ఆ తల్లి, పసి తల్లి. అలాంటి ఆ తల్లిని ఉయ్యాల్లో పెట్టారు, కానీ ఆవిడ కళ బాగుంది, నవ్వుతోంది, అన్నీ ఉన్నాయి, కానీ కళ్ళు తెరవట్లేదు. పైగా నారదులు వారు చెప్పారు ఆవిడ అమ్మవారని. మరి ఏమిటి కళ్ళు తెరవట్లేదు, లోపల ఏదో కించు ఉన్నది, కానీ ఉత్సవం జరిగిపోతుంది. ఆ ఉత్సవానికి అందరూ వచ్చారట. అదేవిధంగా నందుడు యశోద వచ్చారు, వాళ్ళతో పాటు ఆయన వచ్చాడు పిల్లాడు. కృష్ణ పరమాత్మ యశోదమ్మ ఎత్తుకుని వచ్చింది తిన్నగా, వచ్చి ఉయ్యాల దగ్గరికి వచ్చి పిల్లని చూసి ముద్దాడేట నందుడు యశోదాదేవి. కృష్ణుడు కూడా చూసేట. కృష్ణుడిని అక్కడ దించి యశోదాదేవి వాళ్ళతో కలుసుకుంది. తిన్నగా ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఆ పిల్ల మీద చెయ్యి వేశాడు కృష్ణుడు. అప్పుడు కళ్ళు తెరిచిందిట. ఎందుకంటే నువ్వు కనబడే వరకు కళ్ళు తెరవను, నువ్వు కనబడితేనే కళ్ళు తెరుస్తాను, కృష్ణుడు కోసమే నా కళ్ళు తెరవాలి. అది ఆ తల్లి యొక్క తత్వం. అంటే కృష్ణుడు తప్ప అన్యము పట్టని మహాప్రేమ రూపిణి రాధాదేవి. ఆ రాధాదేవి తత్వం అంత దివ్యమైనది. అంతేకాదు, రాధ అనే 2 అక్షరాల్లో ఉన్న శక్తి వర్ణించాలంటే ఎవరి వల్ల కాదు. అనేక బీజాక్షరముల శక్తి దానిలో ఉన్నది. ఏ నియమాలు, ఏ పద్ధతులు దానికి లేవు. కేవలం ప్రేమ ఒక్కటే అర్హం. ప్రేమగా రాధానామాన్ని పలికితే ఆ హృదయంలోంచి కృష్ణతత్వం పొంగులు వారే పరమాత్మ యొక్క ఆనందం సముద్రమై ఉంటుంది. అటువంటి దివ్యమైన రాధాతత్వం అనంతం, అపూర్వం. అటువంటి దివ్యతత్వము ఆ పరాశక్తి అయినటువంటి రాధాదేవి. ఇది అమ్మవారి యొక్క 5 రూపాల్లో పరమమైనటువంటిది. ఇది కేవలం ప్రేమానంద రూపము, సచ్చిదానంద రూపము, గోలోకములో నిత్యం ఉండేటువంటి తల్లి. ఈ తల్లికి రాధా అనే నామమే మంత్రమయ్యా, మరి ఇంకేం కావాలి? అంతేకాదు, పరమాత్మ ఒక మాట అంటాడు, శ్రీకృష్ణ అనంటే నిన్ను నన్ను కలిపి అన్నట్లే అన్నాడండి. గొప్ప మాట. శ్రీ అంటే నువ్వే అన్నాడు. ఇక్కడ శ్రీ అనగా రాధాదేవి. అందుకే మనం ఇప్పటికీ కూడా బృందావనానికి వెళితే అమ్మవారిని శ్రీజీ అని పిలుస్తారండి, శ్రీజీ అని. అది శ్రీజీ అంటే రాధాదేవి. శ్రీకృష్ణ అన్నప్పుడు రాధాకృష్ణ అనే భావన కలగాలి. అంతేకాదు, రాధా అనే నామంలో ఏదో దివ్యమైన శక్తి ఉన్నది. అందుకే ఇన్ని మార్లు అనుకుంటున్నాం, మనం ధన్యులమైపోతున్నాం. రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత అని దేవి భాగవతం చెప్తున్న నిర్వచనం. అన్ని కోరికల్ని తీర్చే తల్లి గనక రాధాదేవి. రాధ్నోతి సకలాన్ కామాన్, అన్ని కోరికల్ని తీర్చేస్తుంది అని. బాగుంది, ఏ కోరిక కావాలంటే అది తీర్చేస్తుంది. కానీ ఇందులో ఋషి చెప్తున్న భావం చూడండి, అన్ని కోరికలు ఎప్పుడైనా తీరుతాయా? నా కోరికలన్నీ తీరిపోయండి అని ఒక్కడిని చెప్పమనండి. కోరికలు ఏవి తీరవు. ప్రస్తుతానికి ఒక కోరిక కనబడుతుంది, తీరట్లేదు కనుక అది ఒక్కటి తీరితే చాలండి అంటాడు. తీరేక మరొకటి వస్తుంటుంది. తీరేక రావడం ఏంటి? తీరకుండానే వస్తుంది. ఏం చేస్తాం? కనుక కోరికలన్నీ తీరడం అనేది ఎప్పుడు సాధ్యం కాదండి. కోరికను దాటాల్సిందే తప్ప కోరికను తీర్చుకోలేము, తీరదది. కోరికలన్నీ తీరిపోవడం అంటే మరి కోరిక అనేది లేని స్థితి రావడం అని అర్థం. కోరిక అనేది లేని స్థితి అంటే కొరత ఉంటే కోరిక ఉంటుంది. పాత్రలో ఖాళీ ఉంటే నీళ్లు పోస్తాం, కానీ నిండు పాత్రలో నీళ్లు పోస్తాడా ఎవడైనా? కనుకనే కొరత కలిగిన హృదయంలో కోరిక గలగల్లాడుతూ ఉంటుంది. పూర్ణమైన హృదయంలో కోరికల ఘోష ఉండదు, శాంతమే ఉంటుంది. కనుకని నిండు కుండ లాంటి పూర్ణ బ్రహ్మతత్వం ఎక్కడుంటుందో అదే కావాలి. అందుకే కోరికలన్నీ తీరిపోయిన స్థితి అంటే ఏ కొరత లేని స్థితి, ఏ కోరిక లేని పరిపూర్ణ అఖండ ఆనంద స్థితి. ఆ స్థితిని ఇవ్వగలిగే తల్లి గనక రాధా అని పేరు పెట్టారు. రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కీర్తిత. ఇది అయితే ఈ రాధాతత్వాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తే ఇంకా వెళ్ళిపోతుంది. మొత్తం రాధ తప్ప మరొకటి పట్టదు. ఎందుకు ఇలా జరిగింది అంటే బ్రహ్మవివర్త పురాణంలో రాధాతత్వం చాలా విస్తారంగా చెప్పారు. దేవీ భాగవతంలో కొన్ని అధ్యాయాలు రాధ గురించి చెప్పారు. అయితే ఇక్కడే మనం సంక్లుప్తంగా సారంగా చెప్పుకుంటున్నాం, వాటి దాకా వెళ్ళడం లేదు గనక ఇవన్నీ. అయితే ఈ రాధాతత్వాన్ని అనుగ్రహింపజేసినటువంటి మా నాన్నగారిని ఒక్కసారి ఇక్కడ నేను స్మరించుకుంటున్నాను. అంతానంత స్వరూపములతో అలరునదే రాధ, స్వాంతస్థయునై సంయమి వరులకు సత్య సుఖద రాధ, కృష్ణ ప్రియ శ్రీ కృష్ణ హృదంతర కృష్ణ కృష్ణ రాధ,
కృష్ణారాధన తత్పర సతతాకృష్ణ కృష్ణ రాధ నిలువని నడువని లలిశయ నింపని నిర్గుణి నిష్కృజుని చలితుని ఎట్టుల దోపగ చేయును స్వత్మశక్తి విభుని అని మా నాన్నగారు రాధాతత్వం గురించి రచించినటువంటి కొన్ని వాక్యాలు. రాధాతత్వం గురించి పరిచయం చేసి ప్రవేశం చేసి ఆ ఉపాసనలో దింపినటువంటి గురువులను ఇక్కడ స్మరించుకోవడం జరుగుతున్నది. అది రాధాతత్వం, అంత దివ్యమైనటువంటిది. ఆ రాధాదేవి అమ్మవారి యొక్క 5వ శక్తిగా చెప్పారు. ఇప్పుడు మనం జ్ఞానపరంగా, భక్తిపరంగా, ఇంకా యోగపరంగా చెప్పిన అర్థములు, రాధ్నోతి సకలాన్ కామాన్ తస్మాత్ రాధేతి కిత్తిత అనే అర్థము, దీనితో పాటు ప్రేమానంద స్వరూపిణి రాధాదేవి అనే విషయం చెప్తూ పరమాహ్లాద రూపాచ సంతోష హర్ష రూపిణి, ఇది ఇక్కడ దీన్నే మనం ఇంతవరకు వివరించుకున్నాం. గోలోకవాసిని దేవి గోపీవేష విధాయిక, ఈవిడెప్పుడు గోపీవేషంతో ఉంటుందట. కృష్ణ భక్తులను గోపికలుగా మార్చేస్తుందట. గోపికలు కాకపోతే కృష్ణుడిని చేరలేదు. అంటే మందరం కూడా పాల కడవలు పట్టుకు తిరగాల. గోపి అంటే గోభిహి భక్తిరసం పిబతి ఇది గోపి అన్నారు. సర్వేంద్రియములతో భక్తిరస పానం చేసే జీవుడు గోపిక, అది గోపి వేషం అంటే. భక్తుడు ఇంద్రియములన్నీ భగవద్రసం తప్ప మరొకటి ఆస్వాదించవు. అటువంటి స్థితి గోపి స్థితి. ఆ గోపి స్థితి అంత తేలిక కాదు. నారదుడంతటి వాడు భక్తికి ఉదాహరణ చెప్పవయ్యా అంటే యథా వ్రజగోపికానం అన్నాడు, అంతేనండి. అది ఒకప్పుడు నారదుల వారు బృందావనానికి ప్రవేశించారట. ప్రవేశించేటప్పుడు ఒక గోపిక ధ్యానంలో ఉందిట. ఏమిటమ్మా కృష్ణుణ్ణి ధ్యానిస్తున్నావా అంటే, కాదు కాదు, ఈ లోపల ఉన్న కృష్ణుణ్ణి ఎలా బయటికి పంపాలా అని ప్రయత్నిస్తున్నాను అంటుంది. ఈ మాట ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటంటే ఏ పని చేయనివ్వడు. ఆఖరికి పాలు పితుకుతుంటే వాడే, చల్ల చిలుకుతుంటే వాడే, అనుక్షణం హృదయంలో వాడే. అందుకు వాడిని ఎలా బయటికి పంపాలా అని ధ్యానిస్తున్నాను. ఎవరిని ధ్యానిస్తున్నావు? ఎవరిని పంపాలంటున్నావు? ఎవరిని పంపాలో ధ్యానిస్తుంది. అంటే వాడిని పంపుతోందా అంటే వెంటనే నారద మహర్షి పాదాల మీద పడ్డాడు. తల్లి, ఎన్ని జన్మల యోగం చేస్తే నీలాంటి స్థితి వస్తుందమ్మా అన్నాడండి. ఇది అర్థమవుతుందా? అది గోపీ భక్తి అంటే. అందుకు ఆ గోపికల పాద ధూళి కణాలికి నమస్కారం అంటాడు ఉద్ధవుడు. వందే నందవ్రజ స్త్రీణాం పాదరేణమభీక్ష్ణి సహా యాసాం హరికథోద్గీతం పునాత్ భువనత్రయం. అటువంటి ఆ రాధాదేవికి ఒక్కసారి నమస్కారం చేసుకుని వృషభాను నందినిగా పుట్టినటువంటి ఆ తల్లి కృష్ణావతారంలో తన దివ్య తేజోమయమైన సూక్ష్మరూపాన్ని దర్శింపజేసి ఒకానొక కార్తీక పూర్ణిమ నాడు ఆ కృష్ణుని చేపట్టినది. ఆ సమయంలో దేవతలు మాత్రమే ఉన్నారు. బృందావనంలోనే జరిగింది. అందుకే రాధాకృష్ణ సంబంధం లౌకికమైన దైహికమైన సంబంధం కాదది, అది అలౌకికము, శాశ్వతమైనది. అందుకే రాధాకృష్ణ కళ్యాణానికి కర్త బ్రహ్మదేవుడు, అక్కడ పాల్గొన్న వాళ్ళ దేవతలు, అధ్యక్షురాలు బృందాదేవి, దానికి నిర్వాహకురాలు పౌర్ణమాసీదేవి. వీళ్ళ ఆధ్వర్యంలో ఆ తల్లికి బృందావనాధికారినిగా పట్టం కట్టేట కృష్ణ పరమాత్మ తానే కిరీటం పెట్టి, ఎప్పుడంటే కార్తీక పూర్ణిమ నాడు. అందుకే రాధాదేవి ఆరాధనకి పుణ్యతిథి ఏంటంటే కార్తీక పూర్ణిమే. కార్తీక మాసం బృందావన వ్రతం. బృందావన రాధాకృష్ణ ఉపాసనకి యోగ్యమైన మాసం కార్తీక మాసం. అందులో కార్తీక పూర్ణిమ రాధాదేవి ఉపాసనకు ప్రధానమైనది. ఇది కథిత పంచమీదేవి సా రాధాచ ప్రకీర్తిత. ఇది 5వ దేవి. ఇక్కడతో 5 శక్తులు పూర్తయ్యే. దుర్గా, లక్ష్మి, సరస్వతి, గాయత్రి, రాధ. ఇవి పూర్ణ రూపములు, దేనికదే పూర్ణము. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. నేటి నుంచి ధనుర్మాస ప్రారంభం. సూర్యభగవానుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినటువంటి అద్వితీయమైనటువంటి శుభదినం. ధనుసు రాశిలో సూర్యుడు ప్రవేశించిన శుభదినాన కృష్ణ పరమాత్మను ప్రతినిత్యం కూడాను గోదాదేవి తాను రచించినటువంటి పాసురాలతో నెల రోజుల పాటు అద్వితీయంగా ఆరాధన చేసింది. అందుకే ఈ ధనుర్మాసం అంతా కూడాను ఇంటి ముంగిట అద్వితీయమైనటువంటి రంగురంగుల రంగవల్లులతో అలంకరణ చేసి తెల్లవారుజాముననే విష్ణాలయాలలో విష్ణుదేవుని పూజించేటువంటి సనాతన సంప్రదాయం కనిపిస్తుంది. రోజుకొక నైవేద్యం చొప్పున తెల్లవారక ముందే స్వామివారికి నైవేద్యాలు సమర్పించి ఆ నైవేద్యాల్ని 10 మందికి కూడాను దేవాలయాల్లో పంచేటువంటి విధి విధానం. ఆ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో వారికి సంపూర్ణకరమైన ఆరోగ్యం శ్రీకృష్ణ భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు.
ఈ యొక్క ధనుర్మాసం అంతా కూడాను తిరుప్పావై అనేటువంటి పాసురాలను విష్ణు ఆలయంలో తప్పనిసరిగా అందరూ కూడాను పఠించడం జరుగుతుంది. విష్ణుదేవునికి ప్రీతికరమైనటువంటి తులసి దళాలతోటి పూజ చేసి తులసి దండను స్వామివారికి చక్కగా అలంకరించి వివిధ పుష్పాలతో పూజ చేసి పచ్చకర్పూరంతో హారతిని ఇచ్చేటువంటి సాంప్రదాయ లక్షణం. వివాహం కావలసినటువంటి కన్యలు కూడాను కన్యగౌరీ వ్రతాన్ని ఈ యొక్క ధనుర్మాసరీత్యా కూడాను ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం కూడా కనిపిస్తుంది. కామేశ్వరీ దేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహంతో వివాహం కావలసినటువంటి వారికి వివాహం కూడాను త్వరగా కలగడానికి కూడాను గౌరీదేవి యొక్క అనుగ్రహం కాత్యాయని వ్రతరీత్యా లభ్యపడుతుంది అని చెప్పేసి శాస్త్రం. ఈ ధనుర్మాస ప్రారంభం నుంచి కాత్యాయని వ్రతాన్ని కూడాను చాలామంది ఆచరించేటువంటి సనాతన సంప్రదాయం కనిపిస్తుంది. కృష్ణుడు సంపూర్ణ విగ్రహ స్వరూపుడు. అందుకే కృష్ణం వందే జగద్గురుం అంటూ ఈ ధనుర్మాసంలో ప్రతినిత్యం కూడాను వివిధ రకాలైన సేవలు పరమాత్మకు ఆచరించేటువంటి విధి విధానం కనిపిస్తుంది. ఈ ధనుర్మాసం అంతా కూడాను గోవిందుని సేవ, గోమాత సేవ, గంగా పరివాహ ప్రాంతాలలో నివసించేటువంటి వారు పరమ పవిత్రవంతమైన నదీ స్నానాల్ని కూడాను ఆచరించేటువంటి సాంప్రదాయ లక్షణం మనకు కనిపిస్తుంది. నిత్యం కూడాను ఇంటి ముంగిట కలాపి చల్లి అందమైన ముగ్గులతో తీర్చిదిద్ది గొబ్బెమ్మలను కూడాను ఈ మాసమంతా కూడాను అలంకరించి లక్ష్మీదేవికి స్వాగతం పలికేటువంటి అదృష్టకరమైనటువంటి మాసంగా ఈ ధనుర్మాసాన్ని మనం భావిస్తాం సనాతన ఆచార సంప్రదాయాల రీత్యా. మరి వీటి ఆచారం వెనక దాగిన పరమార్థాన్ని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా అదృష్టవంతులై తరిస్తారు కదూ. సర్వే జనా సుఖినో భవంతు. శౌనకునకు ఎందుకంత గొప్పతనం వచ్చింది? కొన్ని ప్రధానమైన విషయాలు చెప్తాను, మీరు పట్టుకునే ప్రయత్నం చేయండి. శౌనకుడు కులపతి. కులపతి అన్న మాటకు అర్థం 4 వేదాల్ని 6 వేదాంగములతో కలిపి చదువుకున్నటువంటి వాడై ఉండాలి. అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము 4 వేదములను శిక్ష, వ్యాకరణము, ఛందస్సు, నిరుక్తము, కల్పము, జ్యోతిషము అనబడేటటువంటి 6 అంగములతో కలిపి చదువుకున్నవాడు ఎవరుంటారో అటువంటి వ్యక్తిని కులపతి అంటారు. కేవలం చదువుకుంటే సరిపోదు. 11,000 మంది శిష్యులకి పాఠం చెప్తున్నవాడై 11,000 మంది శిష్యులకి అన్నపానాదులను ఏ ప్రయోజనం ఆశించకుండా తాను కల్పిస్తున్నటువంటి వాడై ఉండాలి. అంటే 11,000 మంది శిష్యుల యొక్క అన్నపోషణ నుండి సమస్త భారములు తాను స్వీకరించి వేదాన్ని నేర్పుతున్నటువంటి వాడెవరున్నారో అటువంటి వాణ్ణి కులపతి అని పిలుస్తారు. శౌనకుడు కులపతి. తన యొక్క శిష్యులతో నైమిషారణ్య ప్రాంగణంలో కుటీరములు నిర్మాణం చేసుకుని నిరంతరం భగవత్కార్యాలని నిర్వర్తిస్తుండేవాడు. అటువంటి వాడు హరికథాశ్రవణం కోసమని వెంపర్లాడిపోతూ ఉండగా సూత మహర్షి ప్రాంగణంలోకి ప్రవేశించారు. సూతుడు అంటే మహాభారతంలో మీరు విని ఉంటారు, వృత్తి చేత కూడా సూతుడు అంటారు. రథాన్ని నడిపేటటువంటి వాడికి సూతుడు అని పేరు. కానీ సూత మహర్షి వృత్తి చేత చెప్పబడిన సూతుడు కాడు. సూత అగ్నిసంభవ. ఆయన ద్రౌపదీదేవి మొదలైనటువంటి వాళ్ళు ఎలా కారణజన్ములై వచ్చారో అలా అగ్నికుండంలోంచి ఉత్పన్నమయ్యాడు. ఆ సూత మహర్షికి భగవత్ సంబంధమైనటువంటి సమస్త విషయములు వ్యాస మహర్షి యొక్క అనుగ్రహం చేత కరతలామలకములు. వ్యాసకృతమైనటువంటి పురాణములన్నీ తెలిసున్నవాడు.
ఏ కాలమునందు ఎక్కడ ఏది మాట్లాడాలో బాగా తెలిసున్నవాడు, ఎప్పుడు ఏది మాట్లాడకూడదో తెలిసున్నవాడు. మాట్లాడడం ఒకటే తెలిసి ఉండడం ప్రజ్ఞ కాదు, మాట్లాడకుండా ఉండడం కూడా సమాన ప్రజ్ఞ. ఎందుచేత అంటే వేదమునందు ప్రమాణ బుద్ధి లేనటువంటి వాడి దగ్గర తత్సంబంధమైనటువంటి విషయాన్ని ప్రస్తావించకూడదు, మాట్లాడకూడదు. అందుకే ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడేటటువంటి వాడు సూతుడు. అది గురువుల యొక్క అనుగ్రహం చేత తప్ప అన్యథా వచ్చేటటువంటిది కాదు అని భాగవతంలోనే ఉంది. భాగవతంలో చెప్పబడిన అద్భుతమైన విషయం ఏమిటంటే, ఏదైనా ఒక సభలో కూర్చుని ఒక విషయం మీద ప్రసంగం చేసేటప్పుడు ప్రధానంగా ఏ విషయాలు ప్రస్తావన చెయ్యాలి అన్నప్పుడు ఆ విషయాలు జ్ఞాపకానికి రావాలి అంటే గురువుగారి యొక్క అనుగ్రహం ఉండాలి. ఎవరి దగ్గర ఏది మాట్లాడకూడదో అది మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండగలగాలి అంటే దానికి కూడా గురువుగారి అనుగ్రహం ఉండాలి. అందుకే భూపసభాంతరాళమున పుష్కళ వక్చతురత్వమాజి మహాపటుశక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛాపరివృద్ధియును ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. ఒక భగవత్ సంబంధమైన కార్యం జరుగుతున్నప్పుడు తాను ప్రశాంతంగా మౌనంగా ఉండగలగాలి. అవైదికమైనటువంటి ధోరణులు ఉన్నటువంటి వాడు, వేదమునందు ప్రామాణ్య బుద్ధి లేనివాడి దగ్గర దాని గురించి ప్రస్తావన చెయ్యకూడదు. ఎందుకంటే అది ప్రస్తావన చేసినా వేరొకలా అర్థమవుతుంది తప్ప ఎలా అర్థం అవ్వాలో అలా అవతల వాడికి అర్థం కాదు. అందుకే వాదన చెయ్యవద్దు. ఎవరికి చెప్పాలో అటువంటి వారికి చెప్పవలసి వచ్చినప్పుడు కంఠం నిప్పి పెట్టే పర్యంతము చెప్పడాన్ని అలవాటు చేసుకో. ఓ సూత మహర్షి, నువ్వు అటువంటి లక్షణములు ఉన్నవాడివి కాబట్టి ఈ కాలమునందు మేమేమి తెలుసుకోవాలో మాకు అది చెప్పవలసింది అని అడిగారు. అడిగితే ఆయన ఈ నైమిషారణ్యం యొక్క వైభవం గురించి మాట్లాడాడు. మీరు ఈ నైమిషారణ్యానికి వచ్చారు. ఈ నైమిషారణ్యం బ్రహ్మగారు ప్రవర్తింపచేసినటువంటి సంసార చక్రము యొక్క నేమి శిథిలమైనటువంటి కారణం చేత ప్రఖ్యాతి వహించిందన్నది నిర్వివాదాంశం. దానికి తోడుగా బాహ్యమునందు ఈ నైమిషారణ్యానికి ఒక గొప్ప సౌందర్యం ఉంది. ఆంతరమునందు అది కోట్ల కోట్ల జన్మల వరకు సరిపోయేటటువంటి పుణ్యమును ఉద్దీపింప చెయ్యగలిగినదై ఉంటుంది. ఎందుచేత అంటే ఆయన ప్రతి విషయము రెండు అర్థాలు వచ్చేటట్టుగా మాట్లాడాడు. మాట్లాడుతూ అన్నాడు, ఇది హరిసదనము. హరిసదనము అంటే శ్రీ మహావిష్ణువు నిలయం ఉండేటటువంటి ప్రాంగణం. అందుకే దీనికి విష్ణుభూమి అని పేరు. శ్రీ మహావిష్ణువు ఈ ప్రాంతమంతటా కూడా పుణ్యఫలప్రదాతయై మహానుభావుడై వచ్చినటువంటి వాళ్ళందరినీ అనుగ్రహిస్తూ ఎవరు అసలు ఇటువంటి పవిత్ర భూమిలోకి ప్రవేశించాలి అనేటటువంటి విషయం మీద నిర్ణయం చెయ్యగలిగినటువంటి వాడై ఉంటాడు. అటువంటి విష్ణు క్షేత్రమైనటువంటి నైమిషారణ్యం హరిసదనం. ఈ హరిసదనంలో ఎప్పుడూ కూడా ఇక్కడ మాధవీ కపిద్ధములు ఉంటాయి. అంటే మాధవీ మన్మధులు హరిసదనము అని. అంటే మాధవి అంటే లక్ష్మీదేవి, మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త, లక్ష్మి యొక్క భర్త విష్ణువు. మాధవి అంటే మాధవుని యొక్క శక్తి స్వరూపం లక్ష్మీదేవి. అటువంటి లక్ష్మీదేవి మన్మధుడు వాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారు. అంటే ఏది ఇల్లు అని చెప్పబడుతుంది అంటే ఇల్లాలు ఉన్నదే ఇల్లు. గృహిణి గృహముచ్యతే, గృహిణి ఉన్నదే గృహము. అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లు ఎక్కడుంది అని అడిగితే నైమిషారణ్యం. కారణం ఇక్కడే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది, ఇక్కడే మన్మధుడు ఉంటాడు. మన్మధుడు విష్ణువు యొక్క కుమారుడు. ఆ కారణం చేత వాళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారు. కాబట్టి ఇది హరిసదనము బాహ్యం. ఆంతరము మన కంటికి కనపడడానికి వాళ్ళు ఇక్కడ ఏ రూపాలతో ఉంటారంటేట, మాధవి అంటే గురువింద చెట్టు, నల్ల గురువింద చెట్టు రూపంలో ఉంటారట అమ్మవారు. అలాగే మన్మధుడు కపిద్ధ వృక్ష స్వరూపంతో ఉంటాడు. అంటే వెలగపండు యొక్క చెట్టు రూపంగా ఉంటాడు. వెలగ చెట్లు చాలా విపరీతంగా కనపడతాయి. ఆ వెలగ పళ్ళు విరగగాసి కొమ్మలు వంగి ఉంటాయి. కారణం లక్ష్మీదేవి మన్మధుడు ఇక్కడ ఉండి ఆ కారణం చేత విష్ణువు యొక్క సదనమై ఉంటుంది. అలా ఉన్న కారణం చేత ఎవరు ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తారో వారు విష్ణు సదనమునందు ప్రవేశించినటువంటి వారే. విష్ణువు యొక్క ఇంట్లోకి ఈ మాంస శరీరంతో వెళ్ళడం అంటే
తేలికైన విషయమా? నైమిషారణ్యంలోకి ఎవరు ప్రవేశిస్తున్నారో వాళ్ళు హరిసదనంలోకి ప్రవేశిస్తున్నారు అని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవదత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 6:42 సూర్యాస్తమయం 5:40 తిథి త్రయోదశి తెల్లవారుజామున 4:40 వరకు. నక్షత్రం భరణి ఉదయం 7:34 వరకు. వర్జం రాత్రి 9:07 నుంచి 10:55 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:21 నుంచి 11:05 వరకు. మరల మధ్యాహ్నం 2:45 నుంచి 3:28 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2:30. నేటి విశేషం ధనుర్మాస ప్రారంభం. ధనుస్సంక్రమణం నిన్న రాత్రి 3:45 జరిగింది. ఆ కారణంగా ఈరోజు ఉదయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 1:06 వరకు ధనుస్సంక్రమణ ప్రయుక్తమైనటువంటి షడశీతి పుణ్యకాలం ఉంటుంది. ఆ సమయంలో మనం పితృదేవతారాధన మొదలైనటువంటి కార్యక్రమాలను ఆచరించడం ద్వారా, దానాధికం చేయడం ద్వారా, పెరుగు దానం చేయడం ద్వారా విశేషమైన సత్ఫలితాలు కలుగుతాయి. మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ఈరోజు హనుమద్వ్రతం అనేది మరో విశేషం. హనుమంతుని గురించి వ్రతం చేసుకోవడం ద్వారా బుద్ధిర్బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగిత, అజాడ్యం, వాక్పటుత్వం ఇవన్నీ కూడా కలుగుతాయి. అదేవిధంగా ఈరోజు ప్రదోషం కూడా ఉంది. సాయంకాలం సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో శనగలతో దక్షిణామూర్తికి పూజ చేసినట్లయితే తద్వారా ఆ శనగల్ని ఆవులకు పెట్టడం ద్వారా విద్యార్థులలో మేధా ప్రజ్ఞ వృద్ధి చెందుతాయి. విశేషించి ఈరోజు ధనుర్మాసంలో మొదటి శుభదివసం. గోదాదేవి రచించినటువంటి పాసురములలో మొదటి పాసురం ఈరోజు అధ్యయనం చేస్తారు. అదేవిధంగా దానిలో చెప్పబడినటువంటి అంశాలు చాలా విశిష్టమైనటువంటివి. గోకులంలో పుట్టినటువంటి గోపికలతో ఆమె సంభాషిస్తున్నట్లుగా ఆమె రచన సాగింది. ఇది మార్గశిర మాసం, ఎంతో పవిత్రమైనది. అలాగనే వెన్నెలలు బాగా ఉంటాయి. చాలా మంచి రోజులు. నందగోప కుమారుడు కృష్ణుడు, అలాగనే అతనిని పెంచుతున్న తల్లి యశోద మేఘం వంటి శరీరంతో చంద్రుని వలె ఆహ్లాదకరంగా, సూర్యుని వలె తేజోమూర్తిగా ఆయన ఉంటాడు. ఆయన మన కోరికలు తీరుస్తాడు. అందుకని ఆ స్వామివారి వ్రతానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ చేసుకుని మనం ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించాలి. ఈ వ్రతం వల్ల లోకంలో ప్రకాశం లభిస్తుంది. మంగళ స్నానం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అందువలన కోరిక కలిగినటువంటి వారందరూ కూడా ఏమాత్రము ఆలస్యం చేయకుండా శీఘ్రంగా రండి. మనం సూర్యోదయానికి ముందే చక్కగా నదీ స్నానం చేసి ఆచరణ చేయాలి, పూజాధికాన్ని నిర్వర్తించాలి అని గోప కన్యలందరినీ కూడా ఆమె ఆహ్వానిస్తుంది. నేటి ఆణిముత్యాలు. సాధారణంగా జీవించు, గొప్పగా ఆలోచించు. అదే నీ జీవితానికి విలువను తెచ్చిపెడుతుంది.
ఆకాశ మార్గంలో సంచరించే ఈ గంగను దేవలోకంలో అలక అని పిలుస్తారు. పితృలోకాల్లో ప్రవహించేటువంటి ఈ గంగను వైతరణి అని పిలుస్తారు. అక్కడ ఉండే పాపాత్ములు ఈ నదిని దాటలేరు. ఎంతో కష్టం. ఈ లోకంలో దీని పేరు గంగ. ఇది ఎంతో పవిత్రమైనది, పుణ్యమైనది. నాకు ఈ విషయాలన్నీ వేదవ్యాస మహర్షుల వారు చెప్పారు. ఈ దేవనది శుభాలను ప్రసాదిస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా స్వర్గాన్ని లయింపజేస్తుంది. అంటే అటువంటి ఈ నది వద్దకు వచ్చిన వారిని అడ్డుకోకూడదు నువ్వు. ఇది ధర్మం కాదు. గంగనెవరూ ఆపలేరు. గంగానదిలోకి ప్రవేశిస్తున్న వారిని ఆపరాదు. గంగానదికి స్నానానికి వెళుతాను అనేవాళ్ళని ఆపకూడదట. నేను వస్తానని చెప్పాలా కానీ, లేక వెళ్ళు అని చెప్పాలి కానీ, ఇప్పుడొద్దు వెళ్ళొద్దు రేపు వెళ్ళు అనకూడదట. పాపం వస్తుంది, వాళ్ళు చేసిన పాపం అంతా వస్తుంది. ఈ పవిత్రమైన గంగాజలాన్ని మేము తాకకుండా ఎలా ఉంటామో వాళ్ళు తాకాల్సిందే. త్రాగకుండా ఎలా ఉంటామో, పూజించకుండా ఎలా ఉంటామో పూజించి తీరుతాం అన్నాడు. ఆ మాటలు వినటంతోనే అంగారపర్ణుడికి విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ధనస్సును ఎక్కుపెట్టాడు. బాణాలను అర్జునుడిపై విడిచేపెట్టేశాడు. అడగనే లేదు, వేసేశాడు. అప్పుడు అర్జునుడు తన చేతిలో ఉన్నటువంటి కొరివిని, అంటే ఆ కొరడాన్ని త్రిప్పుతూ వాడి బాణాలను క్రిందికి పడగొట్టేశాడు. పడగొట్టడమే కాక ఆ కాగడాన్ని, ఆ కాగడ అంటే కొరివిలాగా ఉంటుందన్నమాట. కట్టె పైకి పెట్టుకొని అది వెలుతురు ఇస్తూ ఉంటుంది, దాన్ని కాగడ అని అంటారు. కాగడా తిప్పుతూ వాడి బాణాలను కింద పడగొట్టేశాడు. ఆ కాగడాలు ఆ బాణాలను కూడా కాల్చి కింద పడింది. మరికొన్నింటిని డాలుతో అడ్డగించి క్రిందకు పడేగొట్టేశాడు. డాలుతో అడ్డగించాడు. ఆవేశంతో ఊగిపోతున్నటువంటి ఆ అంగాపర్ణుడితో అర్జునుడు ఇలా అన్నాడు, ఓ గంధర్వరాజా, మాకు కూడా అస్త్రవిద్య వచ్చునయ్యా, మేము అస్త్రాలు వేస్తాము, మాపై నీ మాయలు పనిచేయవయ్యా, మాకు కొంచెం నేర్చుకున్నామయ్యా, మేము చిన్నప్పుడు నేర్చుకున్నామయ్యా, మేము కొంచెం తెలుసయ్యా. అక్కడ కొంచెం జోక్ చేశాడు అర్జునుడు. కొంచెం తెలుసయ్యా అన్నాడు. మహావీరుడు ఒక్కడే జగత్తులో, అటువంటి వాడు ఈ మాట అంటున్నాడంటే యోచన చేయండి. కొంచెం తెలుసయ్యా అంట. ఒకవేళ నీ మాయ ప్రయోగిస్తే అది నురుగులాగా వెంటనే కరిగిపోతుంది, చూసుకో. మానవుల కన్నా గంధర్వులు శక్తిమంతులు అని నాకు బాగా తెలుసు. అందుచేత నేను నీపై మామూలు బాణాలు వేయను, అస్త్రాలు వేస్తాను. దివ్యాస్త్రాలతోనే నీతో యుద్ధం చేస్తాను, సరేనా? ఇదిగో ఆగ్నేయాస్త్రం. దీనిని ఇంద్రుడికి గురువైనటువంటి బృహస్పతుల వారు భరద్వాజమునికి ఇచ్చారు. ఆయన అగ్నివేష్టుడికి ఇచ్చారు. ఆయన మా గురువైన ద్రోణాచార్యుల వారికి ఇచ్చారు. ఆ మహాత్ముడు దీనిని నాకు ప్రసాదించాడు. దీనిని ఇప్పుడు నీపై ప్రయోగిస్తున్నాను అని అర్జునుడు ఆ అంగారపర్ణుడిపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అది బగబగా మండిపోతూ వేగంగా దూసుకొని పోయి గంధర్వుడి రథాన్ని కాల్చేసింది. అంగారపర్ణుడు రథం లేనివాడైపోయాడు. అస్త్రశక్తి వల్ల తూలి క్రింద పడిపోయాడు. ఆ శక్తి వల్ల అప్పుడు హఠాత్తుగా అర్జునుడు ముందుకు దూకి ఆ గంధర్వుడు జుట్టు పట్టేసుకున్నాడు. ఈడ్చుకుంటూ సోదరుల వద్దకు తీసుకొని వచ్చాడు. ఆగ్నేయాస్త్ర దెబ్బతో చైతన్యహీనుడైపోయాడు. అప్పుడే వెంటనే అతడి భార్య అయినటువంటి కుంభీనసి ముందుకొచ్చింది. చాలామంది ఉన్నారు అక్కడ ఆడవాళ్ళు. భర్తను రక్షించుకోవాలని చేతులు జోడించి ధర్మరాజును శరణు వేడుతూ ఇలా ప్రార్థించింది, ఓ మహానుభావ, నన్ను కాపాడండి, నా భర్తను విడిచిపెట్టండి. నా పేరు కుంభీనసి, చెప్పావు కదా, కుంభీనసి, నేను ఇతడి భార్యను, మిమ్మల్ని శరణు వేడుతున్నాను అని వేడుకుంది. అప్పుడు ధర్మరాజు అర్జునుడితో, యుద్ధే జితం యశోహీనం శ్రీనాథ మపరాక్రమం కో
నిహన్యాతురిపుం తాత ముంచేమం రిపుసూదన. నాయన శత్రు సంహారక అర్జున, ఇతడు యుద్ధంలో ఓడిపోయాడయ్యా, కీర్తిని కూడా కోల్పోయాడు, పరాక్రమాన్ని పోగొట్టుకున్నాడు, రథాన్ని పోయింది. ఇప్పుడు ఇతడికి తన భార్యే దిక్కొయింది. భార్య లేకపోతే వాడు కూడా పోయేవాడు. ఇలా ఉన్న శత్రువును చంపకూడదయ్యా, విడిచిపెట్టు అన్నాడు. అప్పుడు అర్జునుడు, ఓ గంధర్వ, బాధపడకు, ఇదిగో ఈయన ధర్మరాజు నీకు అభయం ఇచ్చాడు, అందుచేత భయపడుకున్నాడు. గంధర్వుడు, అయ్యా నేను ఓడిపోయాను కనుక నా పేరు మార్చుకుంటున్నాను. ఇక నుంచి నా పేరు అంగారపర్ణుడు కాదు. జనాలలో నా బలాన్ని ఎప్పుడూ పొగుడుకోను. నేను పొగుడుకున్న దానికే ఇంత పనైంది నాకు. నా గురించి కూడా నేను చెప్పుకోను. నేను ఈ రోజు అర్జునుడితో మైత్రిని పొందాను. ఇది నాకు లాభం, నాకు కీర్తి కనుక ఇందుకు కృతజ్ఞతగా అర్జునుడికి గంధర్వ మాయను ఇవ్వాలనుకుంటున్నాను. అది ఇవ్వటానికి ఇంత పని ఎంత అయింది. నా రథం విచిత్రమైంది, శ్రేష్టమైంది, ఇది దివ్యాస్త్రానికి కాలిపోయింది. చిత్రరథుణ్ణి అయినటువంటి నేను ఇప్పుడు దగ్ధరథుణ్ణి అయిపోయాను. కాలిపోయిన రథం కలవాడిని అయ్యాను, దగ్ధరథుణ్ణి అయ్యాను. గతంలో నేను నా తపశ్శక్తితో చాక్షుషీ విద్యను పొందాను. ఇప్పుడు ఆ విద్యను నాకు ప్రాణదానం చేసినటువంటి ఈ మహాత్ముడికి ఇస్తున్నాను. ఇతడు శత్రువును పరాక్రమము లేనివాడిగా బలహీనుడిగా చేశాడు. శత్రువు శరణు కోరిన వెంటనే ప్రాణదానం కూడా చేశాడు. అటువంటి ఈ అర్జునుడు అన్ని శుభాలు పొందటానికి అర్హుడయ్యాడయ్యాడ, యోగ్యుడు. ఈ చాక్షుషీ విద్యను పూర్వము మనువు సోముడికిచ్చాడు, సోముడు విశ్వావసుకి ఇచ్చాడు, విశ్వావసు నాకిచ్చాడు. ఇది గురు దానం చేసిన విద్య. ఇది దుర్జనుడికి చేరితే నశిస్తుంది. ఇలా ఈ విద్య గురు పరంపరంగా లభించింది. దీని ప్రభావాన్ని కూడా చెబుతున్నాను విను. ఈ విద్యతో ముల్లాకాల్లోనటువంటి వస్తువుల్లో దేనినైనా సరే ఏ రూపంలో చూడాలనుకుంటే ఆ రూపంలో చూడవచ్చు. ఏదైనా ఒక వస్తువుని నాకు ఈ రూపంలో కావాలంటే ఆ రూపంలో కనపడుతుంది. అటువంటి విద్య. ఈ విద్య పొందాలంటే 6 మాసాలు ఒంటికాలిపై నిలిచి తపస్సు చేయాలి. అలా తపస్సు చేసిన వాడికే ఈ విద్య లభిస్తుంది. ఓ అర్జున, విధి విధాన ప్రకారంగా ఈ తపస్సు చెయ్యకపోయినా నేను నీకు ఈ విద్యను ప్రసాదిస్తున్నాను. ఈ విద్యా కారణంగానే మేము మానవుల కన్నా గొప్పవారం అయ్యాం. దేవతల్లో సమానమైన ప్రభావం కలిగి ఉన్నాం. మేము దేవతలతో సమానంగా శక్తిని ప్రదర్శిస్తున్నాం మేమంతా. అర్జున, నీకు నీ సోదరులకు ఒక్కొక్కరికి 100 చొప్పున గంధర్వజాతి గుర్రాలను కానుగ్గా ఇస్తున్నాను. 100 వాటిని దేవతలు గంధర్వులు వాహనాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎప్పుడు కావాలన్నా అప్పుడు వస్తాయి. అవి మహావేగం కలివి, దివ్యవర్ణం కలివి. అవి అవసరాన్ని బట్టి బక్కచిక్కిపోతాయి, బలిష్టాలైపోతాయి, ఉన్నట్టుండి బక్కచిక్కిగా కనపడతాయి. అవసరాన్ని బట్టి మాయ ప్రదర్శిస్తాయి. అవి ఎదురు జీవికి అయినటువంటి శత్రువుని మన్ను తినిపిస్తాయి. అవి అటువంటి గుర్రాలు ఇస్తున్నాం. పూర్వం ఇంద్రుడు వృత్రాసురుణ్ణి వధించేటువంటి సమయంలో వృత్రుడి తలపై పడేటట్లుగా వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. అప్పుడు వజ్రాయుధం వృత్రుడి తలకు తగిలి 10 పెద్ద ముక్కలైపోయింది, 100 చిన్న ముక్కలే అయిపోయింది కూడా. అప్పటి నుంచి ఆ వజ్రాయుధపు ముక్కలను దేవతలమైన మేము ఉపాసిస్తున్నాం. లోకంలో ఉన్నతమైనటువంటి కీర్తి, ధనం మొదలైనవన్నీ ఆ వజ్రాయుధ స్వరూపాలే అయి ఉన్నాయి. వజ్రపాణిర్ బ్రాహ్మణస్యాత్ క్షత్రం వజ్రరథం స్మృతం వైశ్యా వై దానవజ్రాశ్చ కర్మవజ్రాయ వీయసః. గంధర్వ దేశానికి చెందినటువంటి
అశ్వం, రథాంగాలైనటువంటి అశ్వాలకు జన్మ ఇచ్చింది. అందుచేత అశ్వజాతిలో అవి శూరుల క్రింద లెక్క. నేను కానుగ్గా ఇస్తున్నటువంటి ఈ గంధర్వజాతి గుర్రాలు రంగు మార్చుకుంటాయి, వేగాన్ని అదుపులో ఉంచుకుంటూ ఉంటాయి, తలుచుకోగానే చెంతకు చేరుతాయి, మీ కోరికలు తీరుస్తాయి అన్నాడు. అవంతా ముందుకు ఉపయోగపడుతున్నాయి అర్జునుడికి. అర్జునుడు, ఓ గంధర్వరాజా, నువ్వు ఇష్టపడి ఇవ్వాలనుకుంటున్నావా, లేదా ప్రాణాలను రక్షించుకోవాలని ఇవ్వాలనుకుంటున్నావా? ఏమైనా కానీ నాకు విద్య, ధనం, శస్త్రాలను ఇవ్వాలనుకుంటున్నావు. ఆ శస్త్రాలన్నీ కూడా నాకు ఇవ్వాలనుకుంటున్నావు. అది నాకిష్టం లేదు అన్నాడు. అప్పుడు గంధర్వుడు, ఇదేంటి ఇట్లా అనేశాడు? అప్పుడు గంధర్వుడు అంటున్నాడు, సంయోగో వై ప్రీతికరః మహత్సు ప్రతిదృశ్యతే. ఓ అర్జున, మహాత్ములతో సమాగమం ప్రీతిని వృద్ధి చేస్తుంది. నువ్వు నాకు జీవితాన్ని ప్రసాదించావు, అందుకు నేను ఆనందించి నీకు ఈ విద్యను కానుగ్గా ఇస్తున్నాను. దీనికి బదులుగా నేను నీ నుండి ఆగ్నేయాస్త్రాన్ని గ్రహిస్తాను. ఇది మన స్నేహాన్ని శాశ్వతంగా నిలుపుతుంది, మన బంధం దృఢంగా నిలిచిపోతుంది అన్నాడు. అర్జునుడు, ఓ గంధర్వరాజా, సంతోషం, నీ మాటను అంగీకరిస్తున్నాను. నువ్వు చెప్పినట్లే జరుగుతుంది. నేను నీకు ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తాను. నీ నుంచి నేను చాక్షుషీ విద్యను పొందుతాను. ఇదంతా బాగానే ఉంది, కానీ ఒక్క విషయం చెప్పు. మీరంటే మానవులు ఎందుకు భయపడతారు? మేము వేదవేత్తలం, శత్రువులను సంహరిస్తాం, ధీరులం, వీరులం, శూరులం అయినా రాత్రిపూట ప్రయాణించే సమయంలో గంధర్వుడివైన నువ్వు మాపై ఎలా దాడి చేయగలవు? ఇది నీకెలా సాధ్యమైంది? ఇలా దాడి చేయటానికి కారణమేమిటి అని అడిగాడు. ఇప్పుడు గంధర్వుడు, అనగ్నయో నాహుతయః నచ విప్ర పురస్కృతాః యూయం తతో దర్శితాహస్త మయా వై పాండునందనాః మయా వై పాండునందనాః. ఓ పాండుకుమారులారా, మీరు త్రేతాగ్నులను పూజించటం లేదు, ప్రతిరోజు అగ్నికి ఆహుతులను ఇవ్వటం లేదు, కనీసం పురోహితుడైనా మీ ముందు లేడు. ఈ కారణాల చేత నేను మీపై ఆక్రమణం చేయాల్సి వచ్చింది. అక్రమంగా అనుకుంటున్నారు మీరు, ఆక్రమణం చేయాల్సి వచ్చింది. చేయగలిగాను కూడా. నాకు లేకపోతే నేను చేయలేను. మీరు ఆ కర్మను ఒకటి వదిలేశారు. మిమ్మల్ని ఎదిరించగలిగాను. మీ తేజస్సు, మీ వంశ ప్రతిష్ట తెలిసి కూడా నేను జంకలేదు. నాకు తెలుసు. ఈ కారణాల చేతనే నేను మీపై ఆక్రమణ చేశాను, కావలసిగా చేశాను. 3 లోకాల్లోనూ మీ గురించి తెలియని వారు ఎవరున్నారు? అందరూ తెలుసు, అందరికీ తెలుసు. తెలియని వారు లేరు. ఇక నాకు తెలియకుంటుందా? మీరు గుణ సంపదతో విశాలమైన కీర్తిని పొంది ఉన్నారు. అదిగాక నా గంధర్వుడికి నాకు తెలీదా? మిమ్మల్ని చూస్తానే నేను కనిపెట్టేశాను. కురువంశ యశస్సును యక్షులు, రాక్షసులు, గంధర్వులు, పిశాచాలు, నాగులు, దానవులే గానం చేస్తూ ఉంటారు. మీ పూర్వీకుల గుణగానాలను నారదుడు మొదలైనటువంటి దేవమునులు గానం చేస్తుంటే నేను విన్నాను, నాకు తెలుసు. ఈ భూమిలో నేను స్వయంగా సంచరిస్తూ మీ కులప్రతిష్ఠ యొక్క గొప్పదనాన్ని ప్రత్యక్షంగా నేను చూశాను. మీ గురువైనటువంటి ద్రోణుడు నాకు బాగా తెలుసు. యమధర్మరాజు, వాయుదేవుడు, ఇంద్రుడు, అశ్వినీ దేవతలు, పాండురాజు నాకు బాగా తెలుసు. ఈ 6 మీ వంశాన్ని వృద్ధి చేస్తున్నారు. మీ అందరూ దేవతా స్వరూపులు, మీకు తెలుసా? శస్త్రధారుల్లో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నారు. మీ అంతఃకరణం, మనస్సు, బుద్ధి పరిశుద్ధంగా ఉన్నాయి.
ఇలా అంతా తెలిసి కూడా నేను మీపై దాడి చేశాను. నాకు తెలిసి తన బాహుబలాన్ని నమ్ముకున్నటువంటి ఏ మగవాడు కూడా స్త్రీల సమక్షంలో అవమానించబడటాన్ని సహించలేడు, తట్టుకోలేడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.